ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో 3 పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఫౌజీ, స్పిరిట్ షూటింగ్ దశలో ఉన్నాయి. కల్కి 2 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఫౌజీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. దాదాపు సగం సినిమా పూర్తయిపోయింది కూడా. మొన్న మధ్యే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళింది. లెక్క ప్రకారం ఫౌజీనే ముందు విడుదల కావాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఫౌజీ కంటే ముందు స్పిరిట్ విడుదల కాబోతుంది. 2027 మార్చ్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించేశారు. అయితే ఫౌజీ రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకు వెల్లడించడం లేదు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి ఫౌజీ చిత్రీకరణ పూర్తవుతుంది. అయితే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైం పట్టేట్టు కనిపిస్తుంది. జనవరిలోగా విడుదలయ్యే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఫౌజీ కంటే ముందు స్పిరిట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్పిరిట్ విడుదలైన 4-5 నెలల గ్యాప్ లో ఫౌజీ రావచ్చు. నిజానికి స్పిరిట్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి సిద్ధం చేసుకుందాం అనుకున్నారు. ఎందుకంటే సందీప్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి. ఆ చిత్రాన్ని 95 కాల్ షీట్లలోనే ముగించాలన్నది సందీప్ ప్లాన్. ప్రీ ప్రొడక్షన్ కూడా అంత పర్ఫెక్ట్ గా చేసుకున్నాడు. అయితే డిసెంబర్ కంటే వేసవిలో రావడం బెటర్ అని మార్చికి షిఫ్ట్ చేసేశారు. మార్కెట్ లెక్కల ప్రకారం ఫౌజీ కంటే ముందు స్పిరిట్ రావడమే బెటర్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ సినిమా క్రేజే వేరు. ప్రభాస్ ఫ్యాన్స్ కి కావలసినంత మసాలా ఈ సినిమాలో దొరుకుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడితే ఆ తర్వాత వచ్చే ఫౌజీకి ప్లస్ అవుతుంది. పైగా రాజాసాబ్తో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా నిరుత్సాహంతో ఉన్నారు. వాళ్లకు కిక్ రావాలంటే ముందుగా స్పిరిట్ రిలీజ్ చేయడమే బెటర్.